ఇవ్వచ్చు కదా, ఎందుకు అతన్ని అలా మీరు అట్లా విలపించేలాగానో పాపం బాధపడేలాగా చేస్తున్నారు? అంటే ఇక్కడ వెంకటకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన, నేను శాసనసభ్యుడిగా ఆ పిదప డిప్యూటీ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన, అందరూ రాజ్యాంగం అనే దానికి కట్టుబడి ఉంటాను అనే ప్రమాణం చేసి ఏ పదవైనా మనం స్వీకరిస్తామని, ఎమ్మెల్యే పదవైనా సబ్సిక్వెంట్ గా ఏ పదవైనా కూడా. ఇప్పుడు భారత రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 190 సబ్సెక్షన్ 4 మీకు ఒకసారి చదివి వినిపిస్తాను వెంకటకృష్ణ గారు. ఇది భారత రాజ్యాంగం. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి వీల్లేదు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. అది కరెక్ట్, ఎందుకంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి వీల్లేదు. వి షల్ అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 190, మన ప్రేక్షకులు ఎవరైనా కూడా వాళ్ళ సెల్ ఫోన్లు ఆన్ చేసుకుని కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 190 సబ్సెక్షన్ 4 చదవచ్చు. అందులో ఇఫ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days a member of a house of the legislature of a state is without permission of the house absent from all meetings thereof, the house may declare his seat vacant. అంటే 60 రోజుల పాటు ఎటువంటి కారణం లేకుండా, అంటే లీవ్ అడిగి లీవ్ ఏమి పెట్టకుండా, ఒంట్లో బాగాలేదు ఇంకోటి ఏదో లీవ్ పెట్టుకోవచ్చు కదా, ఎటువంటి లీవ్ లేకుండా ఎగ్గొడితే 60 రోజుల పాటు వారి సభ్య హౌస్ మే డిక్లేర్ హిస్ సీట్ వేకెంట్. అక్కడ ప్రొవైడెడ్ దట్ ఇన్ కంప్యూటింగ్ ద సెట్ పీరియడ్ ఆఫ్ 60 days no account shall be taken of any period during which the house is prorogued or is adjourned for more than 4 consecutive days. మధ్యలో 4 రోజులు వరుసగా అడ్జర్న్ అయితే ఆ 4 రోజులు ఈ లెక్కలోంచి తీసేసి మొత్తం మీద 60 రోజుల పాటు ఆబ్సెంట్ అయితే, అది 3 సెషన్లో కావచ్చు, 4 సెషన్లు, 5 సెషన్లు కూడా పట్టొచ్చు. ఎన్ని సెషన్లు పట్టినా 60 రోజుల పాటు రాకుండా ఉంటే, అంటే మధ్యలో ఇందులో శని ఆదివారాలు ఉందనుకోండి, అసెంబ్లీ సెషన్ ఉన్నట్టే లెక్క. మామూలుగా ఒక 4 వారాలంటే 4, 5, 20 రోజులు ఉన్నా కూడా దీని వరకు వచ్చేటప్పటికి మధ్యలో ఈ 3 వారాల మధ్యలో ఉన్న శని ఆదివారాలు కూడా యాడ్ అవుతాయి. అది 4 రోజులు గ్యాప్ అయితే ఆ లెక్కలోంచి తీసేస్తారు. దీన్ని ఈ రాజ్యాంగంలో ఉన్నదాన్ని మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా వాళ్ళు ఫాలో అవ్వాలి. బట్ వాళ్ళు సపరేట్ గా వాళ్ళ దాంట్లో కూడా నోట్ చేసుకుంటారు రూల్ బుక్ లో. మన ఆంధ్రప్రదేశ్ రూల్ 187(2) ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళు ఏమని రాశారంటే, ఇదంతా ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం, leave of absence from the sittings of the assembly may be granted by the assembly to a member on a motion made by him or any other member in his behalf, stating the period of absence, and such motion shall be voted upon without amendment or debate. If without such a leave a member is absent from all meetings of the assembly for 60 days, computed in accordance with the clause 4 ఇందాక మనం చదివిన దాని ప్రకారం అయితే, the leader of the house or such other member to whom he may delegate, ఇక్కడ leader of the house చంద్రబాబు నాయుడు గారు, or he can delegate it to someone else, he may delegate his functions in this behalf, may move that his seat be declared vacant, and such motion shall be voted upon వితౌట్ అమెండ్మెంట్ ఆర్ డిబేట్. అంటే 60 రోజులు అబ్సెంట్ అయితే ఆ లీడర్ ఆఫ్ ది హౌస్ ఆర్ హిస్ నామినీ మే బ్రింగ్ దిస్ అండ్ హీ షల్ బి డిక్లేర్డ్, హిస్ సీట్ షల్ బి డిక్లేర్డ్ వేకెంట్ అని. అంటే ఇంకా దాని మీద